సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు, కొత్త బట్టలు, పిండి వంటలు, అల్లుళ్ళు అంతా. చాలా చాలా సందడిగా ఉంటుంది కదా. మీ చిన్ననాటి సంక్రాంతి ఎలా జరిగేది, నా చిన్ననాటి సంక్రాంతి ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే కొత్త క్రాంతి అని అర్థం. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. నేను ఒక రైతు బిడ్డగా నా చిన్ననాటి సంక్రాంతి అనుభవాల్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి అనుభూతులు ఉంటాయని, ఈ వీడియోతో మీరు చాలా కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తూ మీ కళ. మాకు యాక్చువల్గా మాదొక చిన్న పల్లెటూరు అండి, నెమలి అని, కృష్ణా జిల్లా అనమాట. ఇది ఆల్మోస్ట్ కృష్ణా జిల్లా బార్డరు ఖమ్మం జిల్లాకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. మా పక్కన ఊరే ఖమ్మం జిల్లా అనమాట. సో మా కల్చర్ వచ్చేసి కొంచెం మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సంక్రాంతి అనగా మెయిన్ ముగ్గులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఆ రోజు వేసిన ముగ్గుతో మొదలుకొని సంక్రాంతి కనుమ అయిపోయే వరకు రథాన్ని బయటికి వేస్తాం కదా, అప్పటి వరకు అసలు డిఫరెంట్ ముగ్గులు అనమాట. మంచిగా స్వర్గవాకిళ్ళని, విసనకర్ర, గుమ్మడికాయ, రథము, తాబేలు, అలా చాలా ఉయ్యాల, ఇవన్నీ కూడా మన తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయ ముగ్గులు అనమాట. సో ఆ ముగ్గులన్నీ ప్రతిరోజు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ ముగ్గులన్నీ వేసేవాళ్ళము. జనవరి 1కి కలర్స్, మళ్ళీ అగైన్ భోగి రోజు భోగి కుండలు, అండ్ సంక్రాంతి రోజు రథం లోపలికి వేస్తాము, అండ్ కనుమ రోజు రథం బయటికి వేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంక్రాంతి అప్పుడు ఈ ముగ్గులన్నీ వేయాల్సిందే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నెక్స్ట్ ఆ ముగ్గు కూడా చక్కగా కల్లాపు చల్లుతారు. ఆవు పేడతోని నీళ్ళల్లో కలిపేసి కల్లాపు చల్లుతారు. ఇప్పుడేమో కొన్ని కలర్స్ వచ్చినాయి, ఎల్లో కలర్ లాంటిది ఏవో చల్లుతున్నారు, కానీ అప్పుడు న్యాచురల్గా ఆవు పేడతోని కల్లాపు చల్లేవాళ్ళు అనమాట. దానివల్ల క్రిమికీటకాలు ఏమి కూడా మన ఇంటి లోపలికి రావు అని అంటుంటారు పెద్దోళ్ళు. సో ఈ పచ్చగా కల్లాపు చల్లిన నేల మీద ఈ తెల్లని ముగ్గుతోని ముగ్గులు వేస్తే అసలు ఎంత కళగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ ఇట్లా చుక్కలు పెట్టి చిన్న ముగ్గు వేసినా కానీ చాలా బాగుండేది. మేమైతే ఆ ముగ్గుల్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. తెల్లవారుజామున చలి ఉంటుంది కదా, అయినా కానీ చలిలో కూడా లేచి ఆ ముగ్గులకి చుక్కలు పెట్టడము, కలపటము, లేకపోతేనేమో ఆ గొట్టంలో ముగ్గు పోయడము, అవి ఇవి కావాలంటే హెల్ప్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అమ్మకి. సో ముగ్గుల తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాకు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా ఫుల్ తిరగడము, ఫుల్ ఆటలు. యాక్చువల్గా ఆ టైంలో రైతులకు పంటలు వస్తాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. దాంతోపాటు మనకి చాలా మంచి వాతావరణం కూడా ఉంటుంది ఈ టైంలో వెదర్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అటు బాగా చలిగా ఉండదు, ఇటు బాగా ఎండగా ఉండదు, చాలా ప్లెజెంట్గా అందరు కలిసి ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. సో అది ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు వస్తాయి, నెక్స్ట్ ఆడుకోవడానికి చక్కని వెదర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ మనకి రకరకాల ఫ్రూట్స్, అంటే న్యాచురల్గా ఈ సీజనల్ ఫ్రూట్స్ వచ్చేసి రేగిపండ్లు అంటే ఇప్పుడు వచ్చే పెద్ద గంగరేగి పళ్ళు, యాపిల్ పేరు అవి కావు, చిన్న రేగిపళ్ళు రెడ్ ఉంటాయి కదా, అవి వచ్చాయన్నమాట. అవి కూడా అప్పుడు మాకు ఏమీ అమ్మేవాళ్ళు కాదు, ఏమి కూడా పొలంలోకి వెళ్ళి లేకపోతే అట్లా రోడ్లమ్మటి నడుచుకుంటూ వెళ్తుంటే సైడ్కి ఒక చిన్న చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ చెట్లకి రేగి పండు ఏదైనా దొరికిందంటే మాకు ఇంకా ఆ రోజు పండగ అన్నట్టే. మామూలుగా ఏంటంటే చిన్నవి గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. గ్రీన్ కలర్లో ఉంటే పచ్చివి, అవి పుల్లగా ఉంటాయి. ఎప్పుడైతే పండుగ రెడ్ కలర్లో వచ్చిందో అది తింటే అసలు ఫుల్ తీయగా ఉంటుంది అనమాట. అవి ఎందుకుంటాయి రోడ్డు సైడ్కి, అందరూ ఎవరో ఒకరు కోసేసుకుంటూ ఉంటారు కదా, బట్ వాటిని ఏరుకోవటంలో కూడా ఎంతో ఆనందం ఉండేది. ఇలా ఎంతమంది మీలో రేగిపళ్ళు ఏరుకొని ఉంటారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అలా దొరికిన రేగిపళ్ళు చాలా టేస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు కొనుక్కునే రేగిపళ్ళు అంత టేస్ట్ ఉండట్లేదు అసలు. నెక్స్ట్ వచ్చేసి కొత్త బియ్యంతో అసలు పరవన్నం చేస్తారు, కొత్త బియ్యంతో పొంగల్ చేస్తాము, కొత్త బియ్యంతో గుళ్ళో కొత్త కలుపుతామంటారు. ఆ కొత్త బియ్యంతో చేసే స్వీట్స్ రియల్గా చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా స్వీట్స్ అంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో అయితే కంపల్సరీ అరిసెలు చేయాల్సిందేనండి. అదొక సందడిగా, అదొక కోలాహలంగా, ఆహ్లాదకరంగా ఉండేదన్నమాట. అరిసెలు అంటే ఇప్పుడు మనం ఏంటి చాలా రిమోట్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, చిన్న ఇల్లు ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు అలా కాదు, కొంతమంది అరిసెలు పాకంలో ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గరికి రిమైనింగ్ వాళ్ళందరూ వచ్చి పాకం పట్టించుకుంటారు. వీళ్ళింట్లో
అరిసెలు చేసే రోజు వాళ్ళు హెల్ప్కి వస్తారు, వాళ్ళ ఇంటి అరిసెలు చేసే రోజు వీళ్ళు హెల్ప్కి వస్తారు. అలా మ్యూచువల్గా హెల్ప్ చేసుకుంటూ చాలా చాలా సంతోషంగా, అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట మనకు అలా చేసుకోవడం వల్ల. సో అట్లా కంపల్సరీ అరిసెలు చేసేవాళ్ళు మా ఇంట్లో. అది కూడా ఆవు నెయ్యితోని కాల్చేవాళ్ళు అనమాట, వాటిని వేయించేవాళ్ళు. ఆవు నెయ్యి మెటబాలిజంని మనకి చాలా ఇంప్రూవ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఈ చల్లని వెదర్లో. ఆవు నెయ్యితో చేసిన అరిసెలు చాలా చాలా మంచివి. అండ్ బెల్లంతో చేసిన అరిసెలు అనమాట, పంచదార అస్సలు వేయరు. ఏ స్వీట్ చేసినా బెల్లమే వాడేవాళ్ళు. బెల్లం ఎందుకు మంచిది అని అంటే, బెల్లం మన ఎర్త్ ఎలిమెంట్ అనమాట. బెల్లం అంటే మన కడుపుకి చాలా చలవ చేస్తుంది. స్ప్లీన్ అనేది యాక్టివేట్ అయిపోయి మనకు తిన్న ఆహారం అంతా చక్కగా డైజెషన్ అయిపోతుంది అనమాట. అందుకనే పండుగ ఏదైనా శుభకార్యం అంటే స్వీట్తో ఎందుకు స్టార్ట్ చేసేవాళ్ళు అని అంటే, అది డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని మనం వేరే ఏం తిన్నా కానీ ఫస్ట్ బెల్లం తింటే మనకి మంచి డైజెషన్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో బెల్లంతో చేసేవాళ్ళు అనమాట స్వీట్స్ అన్నీ కూడా. ఇప్పుడు వచ్చిన పంచదార, అప్పుడు అన్నీ న్యాచురల్ కదా. అలాగే నువ్వులు కూడా వేసేవాళ్ళు అరిసెల్లో కొంతమంది. అండ్ చక్కిలాలు చేసేవాళ్ళు, చక్కగా బియ్యం పిండి మరబట్టించి అందులో నువ్వులు వేసి. నువ్వులు అనేవి హై కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ ఐరన్ అనమాట. ఎస్పెషల్లీ బలం, చాలా మంచి బలం. ఈవెన్ పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా చాలా మంచిది అనమాట. నువ్వులు బెల్లం కలిపి చిమ్మిని అని చేస్తారు, అది కూడా ఉండలు. అవి కూడా చాలా చాలా హెల్త్కి మంచివి అనమాట. అప్పట్లో ఏంటంటే పిండి వంటలు అని అంటే ఎప్పుడో ఒకసారి, అంటే పండుగలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకునేవాళ్ళం. రిమైనింగ్ డేస్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఆ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్, సీజనల్గా వచ్చే క్రాప్స్ లైక్ మొక్కజొన్న, జొన్న, శనక్కాయలు, పెసరకాయలు, కందికాయలు ఇలా తింటూ ఉండేవాళ్ళం అనమాట. అంతేకాని ఈ పిండి వంటలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండే కావు. ఓన్లీ పండుగ టైంలో మాత్రమే పిండి వంటలు ఉండే అనమాట. అందుకని వాటిని చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి 365 days ఎక్కడ చూసినా అరిసెలు దొరుకుతున్నాయి, ఎక్కడ చూసినా లడ్డూలు దొరుకుతున్నాయి, చక్కిలాలు దొరుకుతున్నాయి. వాటి ఇంపార్టెన్స్ అంటే పిల్లలకి కూడా అంత ఇంపార్టెన్స్ తెలియట్లేదు. ఈ సీజన్లో అయితే ఇవి బాగుంటాయి, ఇవి తింటారు అనేది కూడా వాళ్ళకి అసలు తెలియట్లేదు. బట్ మా చిన్నప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు, చక్కిలాలు, లడ్డు ఇవైతే కంపల్సరీగా ఉండేవి అనమాట మా ఇంట్లో. వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. చక్కిలాలు అంటే గుర్తొచ్చింది, మా అమ్మమ్మ ఎస్పెషల్లీ నైట్ మేము అందరం మా ఈవినింగ్ ఒక 7-7:30కి అట్లా డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ అందరం సరదాగా బయట మంచాలు వేసుకొని ఆరుబయట కూర్చొని, అప్పట్లో ఈ టీవీలు అవన్నీ లేవు కదండి, చక్కగా మాట్లాడుకునే వాళ్ళం అందరం. ఆరుబయట మంచాలు వేసుకొని కూర్చొని ఈ చక్కిలాలకి పక్కన 2 కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేంటంటే ఎండు కారము, ఉప్పు, వెల్లుల్లిపాయ దంచి వేసి దాంట్లో పచ్చి శనగ నూనె వేసి కలిపేది అనమాట. ఇంకొకటేమో పచ్చి ఉల్లిపాయ, ఉప్పు, కారం, మళ్ళీ శనగ నూనె, కొంచెం జీలకర్ర వేసి కలిపేది. ఈ 2 కాంబినేషన్స్తోని మనకి చక్కిలాలు తినాలన్నమాట. అసలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే, అసలు అప్పుడే అన్నం తిని వచ్చి మంచం మీద కూర్చున్న తర్వాత కూడా చక్కిలాలు తింటూనే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే అసలు ఏం తినలేకపోతున్నాం కూడా, అసలు ఆ టేస్ట్ ఉన్నట్ల ఫుడ్లో అది తినలేకపోతున్నాం కూడా. ఇప్పుడు చక్కిలాలు చేయడం అంటే కొంచెం కష్టమైన పని. నేనైతే లాస్ట్ ఇయర్ మాత్రం ట్రై చేశాను. ఓకే, కేమ్ అవుట్ ఓకే సో నాట్ టూ గ్రేట్. మా అమ్మమ్మ టేస్ట్ అయితే రాలేదు నాకు చక్కిలాల్లో. అలా చేస్తుంటాను. ఇంకా సంక్రాంతి గురించి చెప్పుకోవాలి అని అంటే ధాన్యం, ప్యాడీ, ఈ మన వరి కాపు వస్తుంది మనకప్పుడు. అసలు రైతులందరూ చక్కగా సమృద్ధిగా ఇంటి నిండా ధాన్యం ఉంటుందన్నమాట. గంగిరెద్దు వాళ్ళు, హరిదాస్ వాళ్ళు వస్తారనమాట. ఎందుకు వస్తారు వాళ్ళు అని అంటే, అప్పుడే మనకి ధాన్య రాసులు ఉంటాయి ఇంటి నిండా. మీకు బోరాలు అంటారు, ఐడియా ఉందా? కొంతమంది ఇల్లు పెద్దగా ఉంటాయి, ఇంట్లో ధాన్యం దాచుకోవచ్చు. కానీ కొంతమంది ఇల్లు చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే టెంపరీగా ఒక వరిగడ్డతోని ఇలా ఒక గుడిసె లాంటిది వేస్తారనమాట. దాన్ని బోరం అంటారు. దాని నిండా ధాన్యం నిల్వ పెట్టుకుంటారనమాట. సో అట్లా ఇంటి నిండా ధాన్యపు రాసులు నిల్వ ఉంటాయి. అందుకని అట్లాంటి టైంలో సంతోషంగా మన దగ్గర చాలా ఉందనుకోండి, కొంచెం దానం చేయడానికి వి డోంట్ మైండ్ కదా. సో ఆ టైంలో మనకి గంగిరెద్దు వాళ్ళు, హరిదాసులు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఏంటంటే అందరి ఇల్లు తిరుగుతూ వాళ్ళ పక్కన ఒక మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు అందరి ఇళ్ళకి తిరుగుతూ ధాన్యాన్ని కలెక్ట్ చేసుకుంటారనమాట. హరిదాసులు వచ్చారంటే చాలా సంతోషంగా మనకున్న ధాన్యంలో కొంత భాగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. సో అట్లా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాళ్ళు ధాన్యం కలెక్ట్ చేసుకొని ఆ సంవత్సరానికి సరిపడా ధాన్యం వాళ్ళు అక్యుములేట్ చేసుకొని దాన్ని నిలవ పెట్టుకొని వాళ్ళు అలా బతుకుతూ ఉండేవాళ్ళు అనమాట. సో మనకి ధాన్యం నిండుగా ఉన్నప్పుడు మనం కూడా ఇస్తూ ఉంటాము. ధాన్యం లేని వారికి అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు సంక్రాంతి పండగకి. నా చిన్ననాటి అనుభూతులు అయితే సంక్రాంతిలో చెప్పలేము. ఇలాగా ఇంటికి అల్లుళ్ళు వస్తారు.
కూతుర్లు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళకి సెలవులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ అల్లుళ్ళతో సహా అందరూ వచ్చేస్తారు అత్తగారింటికి. సో వాళ్ళందరూ కూడా మేము ఇట్లా మా నాన్న అమ్మ నేను మా సిస్టర్ బ్రదర్ మేము అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం హాలిడేస్కి. అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అక్కడ మా మేనమామ పిల్లలు ఉండేవాళ్ళు. సో వాళ్ళు మేము తర్వాత ఇంకా మా చిన్న తాతయ్య పెద్ద తాతయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు అన్నమాట వేరే ఊరు నుంచి. సో మేము అందరం కలిసి పెద్ద గ్రూప్ పెద్ద గ్యాంగ్ తయారయ్యేది. సూపర్గా ఆడుకునే వాళ్ళం అన్నమాట అందరం. ముగ్గులుగా చక్కగా భోగి రోజు భోగి కుండలు వేసి చక్కగా రంగులు నింపి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం అనమాట. సో ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చక్కగా ఆటలు పాటలు ఎంజాయ్ చేసేవాళ్ళం. భోగి రోజు పొద్దున్న భోగి మంటలు, భోగి కుండలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, రేగిపళ్ళతోని తలస్నానం చేయటం, ఆ రోజు గారెలు చేసుకోవటం, అల్లుళ్ళకి బట్టలు పెట్టడము, ఈవినింగ్ చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు పోయడం, అలాగే భోగి రోజు గడిచిపోయేది. సంక్రాంతి రోజు కూడా చక్కగా శంకరుణ్ణి ఆహ్వానించే వాళ్ళము, రథం ముగ్గు వేసేసి చక్కని పూజలు చేసుకునే వాళ్ళము. సంక్రాంతి నోములుంటే చేసుకుంటారు కొంతమంది. కనుమ రోజు వచ్చేసరికి ఆ రోజు పశువుల పండుగ అని చెప్పొచ్చు. ఆ రోజు ఇంట్లో ఉన్న పశు సంపదను అన్నిటినీ మంచిగా చక్కగా శుభ్రంగా కడిగి వాటికి రంగులు వేసి మా ఊర్లో కృష్ణుడు టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ చుట్టూ తిప్పుకొని వచ్చేవాళ్ళు అనమాట. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా కనుమ రోజు నాన్ వెజ్ తింటారు. వెజిటేరియన్ రిమైనింగ్ 2 days అయితే ఓన్లీ వెజిటేరియన్ అనమాట. సో ఇట్లా 3 రోజులు చాలా సందడిగా సంక్రాంతి పండుగ అయితే జరిగేదండి. సో ఇట్లాంటి మంచి మంచి అనుభూతులు మీ అందరికి కూడా సంక్రాంతికి ఉంటాయి అని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోకి ఎవరో ఒక్కళ్ళైనా కనెక్ట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ కళ.